జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై కాంగ్రెస్. ఈరోజు ఆర్మూర్ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద 4 కోట్ల మంది ప్రజలు ఎన్నో పోరాటాలు ఉద్యమాల ఫలితంగా ఎందరో అమరవీరుల పోరాట ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఈ రాష్ట్రం సాధించడానికి సోనియా గాంధీ గారి దయ కరుణ వల్ల ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ గత ప్రభుత్వం నిధులు నియామకాలను విస్మరించి దోపిడీ ధ్యేయంగా సాగించి అభివృద్ధికి తెలంగాణను పూర్తిగా వెనుక వేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాలది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేస్తూ రాహుల్ గాంధీ దిశానిర్దేశం మార్గంలో ప్రజాపాలన అందిస్తూ ఉంది. తెలంగాణలో ఈరోజు చూసినట్టయితే రైతులకు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు తెలంగాణ ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా ఏవైతే గ్యారంటీలు ఇచ్చినామో ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ చెప్పకుండా చేసిన ఎన్నో కార్యక్రమాలు, రైతు బంధు కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి, రైతులకు సన్నబియ్యానికి బోనసే కానివ్వండి, అదేవిధంగా ఇందిరమ్మిల్లు మొన్ననే ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజు యువ వికాసాన్ని ఈరోజు ప్రారంభిస్తూ యువతకు సహాయ సహకారాలను అందిస్తూ వారిని కూడా ముందుకు తీసుకుపోతూ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ పోరాటం అంటేనే ఆ రోజు పోరాటాలతో పాటు మన
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో వారి పోరాటం కూడా ఈరోజు మనకు ఆ పోరాటాన్ని కూడా ఈరోజు గుర్తుకు చేసుకోవాల్సిన సందర్భం. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా మా పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈరోజు ఘనంగా జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి ఇంత గర్వంగా ఇంత జెండా వేస్తున్నామంటే సోనియమ్మ త్యాగఫలం, తెలంగాణ అమరవీరుల త్యాగఫలం అని గర్వంగా చెప్పుకోవచ్చు. కొన్ని వేల మంది విద్యార్థులు బలిదానం తీసుకున్న తెలంగాణ ఉద్యమంలో మరి వీరందరి అమరవీరుల సందర్భంగా సోనియమ్మ గారు కఠోరమైన నిర్ణయం తీసుకున్నారు. 2 రాష్ట్రాలు మన కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళలా ఉండే, అట్లాంటిది 2 రాష్ట్రాలు కూడా పోతాయని తెలిసి కూడా మరి సోనియమ్మ గారు యథార్థ హృదయంతో తెలంగాణ ప్రకటించడం మన తెలంగాణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఆ రోజు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోయినా మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మోసపోయి మరి మోసపూరిత నాయకుల చేతుల్లో పెట్టి 10 సంవత్సరాలు మన భవిష్యత్తును కింద మీద వేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. విద్యార్థులకు పెద్దపీట వేల దశలో విద్యా, వైద్యము మరి రైతు క్షేమం కోసము 4 విధాల పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. నిజమైన బంగారు తెలంగాణ మరి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పేసి చెప్పుకుంటున్నాము. మరి రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్కు పెద్దపీట వేయాలా, ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండా ఎగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కట్టుగా ఉంటూ మరి అందరూ కలిసికట్టుగా ఉండి విజయకేత వేయాలని కోరుతాము. 4 కోట్ల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ శుభాకాంక్షలు. మొట్టమొదటిగా ఈరోజు కాంగ్రెస్ ఆ రోజు అన్నింటినీ త్యాగం చేసి 2 రాష్ట్రాల్లో త్యాగం చేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది. దేనికోసం ఇవ్వడం జరిగిందంటే ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో మన యువకులు ఆత్మహత్యలు బలిదానాలు చేసుకుంటే దాన్ని చూడలేక చలించి ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయి తెలంగాణ నిధులు నిమ్మకాలు ఉద్యోగాలు అనేవి లేకుండా ఆయన ఇండియా ఉద్యోగాలు తప్ప ఆయన తెలంగాణను దోచుకొని ఈరోజు ఈ వచ్చిన ప్రభుత్వానికి ముందుకు పోకుండా ఏం లేకుండా ఆ పరిస్థితుల్లో ఆయన పరిపాలన చేసిండు. కానీ ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినందుకు ఈరోజు మా సోనియమ్మ గాంధీకి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇవ్వడం జరిగింది మాకు. దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షంగా ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చింది. ఈరోజు ఆయన నిధులు నిమ్మకాలు అనేది ఏదైతే తెలంగాణ కాంక్ష ఉండేనో దానికి ఈరోజు 50,000 ఉద్యోగాలు, తర్వాత యువకులకు ఉపాధి అంటే రాజీవ్ శక్తి ఆ స్కీమ్లో ప్రతి ఒక్క యువకుడికి 1,00,000, 2 లక్షలు ఆల్రెడీ దోదారినాడు. రేపు ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజలు గుర్తించేది ఏంటంటే తెలంగాణ ఇచ్చింది 4 కోట్ల ప్రజలు యువకుల కోసం. ఈరోజు ఆ యువకులకు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్. ఆ రోజు తెలంగాణ ఇస్తే మొత్తం దోచుకున్నది అప్పటి ప్రభుత్వం. దీన్ని ప్రజలు గుర్తించి ఈరోజు వచ్చే భవిష్యత్తులో ఆర్మూరు కానీ తెలంగాణలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు సర్పంచ్, అవి ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకుని ప్రజలు తెలంగాణ రాష్ట్రం మొత్తము జిల్లా పరిషత్ కానీ ఎంపీడీసీలు కానీ సర్పంచులకు కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని దాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు కోరుతూ, అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చినందుకు, అలాగే స్థానిక ఎలక్షన్లో అన్ని ఎంపీడీసీలు ఇచ్చి మన సోనియమ్మ గారికి తెలంగాణ రాష్ట్ర గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ స్థానిక ఎలక్షన్లకు ఆమెకు
అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని నాలుగోట్ల ప్రజలకు కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మండల తరఫున తెలంగాణ ఆవిర్భావ దినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.